నా రిక్వెస్ట్ మీ అందరితో నా ప్రార్థన పనులను ఇంకా చేసుకుందాం. ఇంకా కొంత సిరిసిల్ల డెవలప్మెంట్ విషయంలో, బావాజీనగర్ డెవలప్మెంట్ విషయంలో మీకు అండగా నిలబడే బాధ్యత నాది. నేను మీ అన్నను, మీ తమ్ముడిని మీరు గెలిపించిన కాబట్టి మీ అందరితో నా ప్రార్థన. ఈ మున్సిపల్ ఎలక్షన్ తోని నాకేం గవర్నమెంట్ వచ్చేది లేదు, కానీ మీ భవిష్యత్తు మీరు డిసైడ్ చేసుకోవాలి. సిరిసిల్ల జిల్లా ఉండాలన్నా వద్దా? ఉండాలంటే ఒకసారి చేయాలి. ఉండాలా? అరే ఇంకున్నోళ్ళకి అద్దా మీకు ఇంకున్నోళ్ళకు అక్క లావటి గట్టిగా చేయలేవండి. జిల్లా ఉండాలంటే రద్దం ఉండాలా వద్దా? ఉండాలంటే పిడికిలా. అరే వద్దా రద్దం పిడికిలా. మరి ఉండాలంటే కాంగ్రెస్ వాళ్ళు ఓడిపోవాలి, చిత్తు కొడుకోవాలి. అట్లాగే ఒక్క రిక్వెస్ట్, బాబాయ్ మన బీజేపీ అభ్యర్థి కూడా పోటీ చేస్తారు. రాజు మంచోడే, వాళ్ళ పార్టీలు అంగపడతారు. ఎందుకంటే బుడ్డ పైస పని చేయలేము మన సిరిసిల్ల. నిన్నగాక మొన్న వచ్చిండ బండి సంజయ్, ఎందుకు గిట్లా గిట్లా గిట్ల గిట్లా గిట్లా ఏందో ఆ ఇంట్లో బుగ్గలు మారుతారు చూడు, అట్లా గిట్లా గిట్లన్నట్టు ఏం చేసి 12 ఏళ్ళ అధికారంలోకి వచ్చి మోడీ 12 పైసలు ఇచ్చిండ. దేవుని పేరు చెప్పి ఓట్లు ఆడుకోడు తప్ప, ఏమనంటే దేవుని చూపెట్టి ఓట్లు తప్పుడు తప్ప. పోనీ రాజన్న గురికి ఏమైనా రూపాయలు తెచ్చిందా? రాజన్న గురికి రూపాయలు తెచ్చిందా? ఇక్కడ జపరాజు కూడా ఉంటే అడుగుతాం ఆయన రాజు తెచ్చిన. 12 ఏళ్ళ మోడీ అధికారంలోకి వచ్చి 12 పైసలు పనిచేసి ఎవరికన్నా నువ్వు నన్ను అడిగినావు అనుకో, అవునా మరి మత్తుగా మాట్లాడుతున్నావు, నీ సంగతి నువ్వేం చేసినావు అంటే నేను మీ ఊళ్ళోనే చూపెడతా, ఎక్కడో కాదు. మీ ఊళ్ళో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చింది మీ సరదాపూర్లో. యువతలకి మీరు చూస్తే పోలీస్ బెటాలియన్ తెచ్చింది, సబ్ స్టేషన్ తెచ్చిన 220 సబ్ స్టేషన్. యువతలకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన, అవతలకి బైపాస్ రోడ్ కట్టించిన, దాని పక్కకు మన పిల్లగాళ్ళ కోసం మెడికల్ కాలేజ్ కట్టించిన, దాని పక్కకే మొత్తం కుట్టు మిషన్ కేంద్రం కట్టించిన. ఆడోళ్ళకి పని దొరుకుతుందని చెప్పి, సౌలత్ అవుతుందని చెప్పి ఒక్కొక్క లేడీస్ కూడా మీరు 10,000 12,000 నెలకు సంపాదించుకుంటట్టు ఇలా 3,000 మంది పనిచేస్తారు అక్కడ. కుట్టు మిషన్ల కేంద్రం పెట్టిపించిన, ఇక్కడనే మీ పక్కకే అది కూడా కట్టించిన. ఇవన్నీ చేసుట్లా భూముల ధరలు కూడా పెరిగినాయి. ఇవన్నీ చేసుకుంటే భూముల ధరలు పెరిగినాయి, లాభం అయింది. ఇంకేమన్నా చేసేది ఉండే అని వాళ్ళని అనుకుంటే చేద్దాం, అవి కూడా చేద్దాం. నాకేమైనా కాలే అని వాళ్ళని అనుకుంటే అవి కూడా చేద్దాం. ఇంకొకటి యాద పెట్టుకోండి మీరు, మన ప్రభుత్వం ఉన్నప్పుడే, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే 200 పెన్షన్ 2,000 పెన్షన్ అయింది కేసీఆర్ గారు. అట్లాగే గరీబులను కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు. ఎవరికైనా ఇప్పుడు కుటుంబం కాంగ్రెస్ వచ్చిందా? తులమ్మ గారు నీకు వచ్చిందా? చెల్లె ఎందుకు వేయాలి? తులం బంగారం ఇయ్యలే, 4,000 పెన్షన్ ఇయ్యలే, మీదికి వెళ్ళి పోటీ చేసేవాడు 3 పార్టీలు మారుతాడు, ఎప్పుడు ఇల్లు కొడతాడో తెలియదు కమలాకర్. మరి నమ్ముండ్రి, నమ్మినట్టు యాక్టింగ్ ఏం తప్పులేదు. బావాజీ సోదరులు మీరు అందరి జాతర చెప్తారు, మీరు అందరి గురించి మంచిగా చెప్తారు. మరి మంచిగా మిమ్మల్ని అందరు నమ్ముతారు, మంచిగా అందరు నమ్మిండ్రి, తాత్పరంగా ఉత్సవెట్టుండ్రి, ఏం చేయాలో చేయండి. మళ్ళా కేసీఆర్ సార్ వస్తేనే తెలంగాణ మంచిగా అవుతుంది. ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడు ఉండాలి, ఢిల్లీోడు కాదు. కాంగ్రెస్ వాడు ఢిల్లీోడే, బీజేపీ వాడు ఢిల్లీోడు అండి. కమలాకర్ రావు ఢిల్లీోడు కాదు, జపరాజ్ ఢిల్లీోడు కాదు, వాళ్ళు మనోళ్ళే. కానీ అసలు మీద పైన వాళ్ళు ఢిల్లీ. కాబట్టి ఎట్టి పనికైనా మట్టి పనికైనా మన తెలంగాణ ఉండాలి, మన కేసీఆర్ ఉండాలి. బట్ దయచేసి మరి 11వ తారీఖు ఎలక్షన్ ఉన్నది. మరి కళ్యాణి అశోక్ రావు, కళ్యాణి అమ్మ దండం పెట్టుకోండి. ఇగో మన క్యాండిడేట్ 3వ నంబర్ మీద కారు గుర్తు మీద ఉన్నది, సార్ గట్టిగా సపోర్ట్ కొట్టారు. అమ్మాయి పై కళ్యాణి అశోక్ రావు గారు వీళ్ళిద్దరు నేను పంపిన అభ్యర్థులుగా మీ దగ్గరకు వచ్చిర్రు. మరి వీళ్ళకిన చక్కగా పని చేయకపోతే నెక్స్ట్ టైం నేనే తీసేస్తాను. అది కూడా మీకు సేవ చేయకపోతే, బాబాజీనగర్ లో సమస్యలు పరిష్కారం చేయకపోతే వీళ్ళిద్దరిని వచ్చే ఎలక్షన్ లో నేనే తీసేస్తాను. అది కూడా చెప్తాను. అంత మీ ఏమున్నాయో లెక్క పెట్టి వాళ్ళకి చెప్పుండ్రి. 2 ఏళ్ళు కష్టం ఉంటుంది, అది కూడా ముందే చెప్తున్నా మీకు. 2 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళ ప్రభుత్వమే ఉంటది, వాళ్ళు లంగలు వాళ్ళు పని చేయనియరు. 2 ఏళ్ల తర్వాత మళ్ళా మన గవర్నమెంట్ వస్తుంది. వచ్చినాక వచ్చే 3 ఏళ్లు మళ్ళా తప్పకుండా మీ దయతో నేను ఎమ్మెల్యే అయితే, మంత్రి అయితే, సార్ ముఖ్యమంత్రి అవుతాడు కేసీఆర్ సార్, ప్రతి పని చేసి పెట్టే బాధ్యత. ఒక 2 ఏళ్ళు కష్టం ఉంటుంది, అట్లా కాదు. అది కూడా ముందే చెప్తున్నా. మళ్ళా తిట్టకూరు, ఎలక్షన్ అయిన తెల్లారి నుంచి ఏమైరాబాయ్ అనకూరు మీరు. ఎందుకంటే ఒక 2 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయరు, వాళ్ళకి ఊది కాలేదు ఇల్లేవు. ఎందుకంటే రూపాయి పని చేయలేదు, 2 ఏళ్ళలో రూపాయి పని చేయలేదు.
ఒక్క బుడ పైసా పని లేదు, కొత్తది లేదు, కొత్త పింఛన్ లేదు, కొత్త ఏది లేదు. అందుకే మా బావాజీ నగర్ సోదరులతో, సోదరిమణులతో, అక్క జిల్లలతో, అన్నదమ్ములతో ఒకటే ప్రార్థన, దయచేసి మరి మన అభ్యర్థులను గెలిపి సిరిసిల్ల మంచిగా చేసుకున్నాం, ఇంకింత మంచిగా చేసుకోవాలి. ఎవరన్నా ఏమన్నా చెప్తే చెప్పుర్రి, ఇంకేమైనా మిగిలిపోయిన అంశాలు ఉంటే కూడా నేను చేసి చెప్తా. ఓకే చెప్పు ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు ఆయన తీసేసిన కానీ ఆయన తీసేసి పక్కకు పంపిస్తున్నా కానీ ఓకే ఒక శ్మశాన వాటిక కావాలి, ఒక శ్మశాన వాటిక కావాలి, బతుకమ్మ ఘాట్ కావాలి, రోడ్ చక్క కావాలి, 3 అంతేనా? ఆ 3 చేయిస్తా. ఇక సరే, సత్యనారాయణ ఏం చేసిండు, ఏం చేయలేదు, ఏంటిదే? ఎవరు పంపిస్తారు జైలుకు? నేనేమన్నా కాంగ్రెస్ కాదు, నేనేమన్నా కాంగ్రెస్ ఉన్నా కదా జైలు పెడతాను మరి. ఒకరి తర్వాత మాట్లాడు. తిరుపతి ఒక్క నిమిషం. తిరుపతి నువ్వు చెప్పిన మంచి మాటలే. గతంలో ఏమన్నా తప్పు జరిగింటే ఆయన తీసి పక్కకు పెట్టినాము. తమ్ముళ్ళు మీతో కూడా రిక్వెస్ట్, తప్పులు జరిగింటే మీకు తెలుసు, నేనైతే అట్లాంటి చేయించుకొని కాదు, జులుం చేసేటోని కాదు. చేయగలిగితే మంచి చేసిన తప్ప మీకు సర్టిఫికెట్లు ఇప్పించిన, ఊరు కోసం మంచి చేసిన. ఏమన్నా మిస్టేక్లు అయ్యింటే అందుకే మారుతాం బిడ్డ. నువ్వేనా అనుసరుడు కదరా గట్లెట్లా? నేనేమంటున్నా అంటే, నువ్వు నా కార్యదర్శివి, తప్పులేమని ఉంటే అవన్నీ సెట్ చేసుకుందాం, మంచిగా చేసుకుందాం. కళ్యాణి అశోక్ మంచిగా చేస్తారు, మీకు బద్దులు అయితే పని చేస్తారు, మీకు ఏం కావాలో చేసి పెడతారు. డన్. చేసిచ్చే బాధ్యత నాది అంటున్నా. పక్క నా మాట నమ్మురి. నేను మళ్ళీ గెలిచినాక కూడా వస్తా. గెలిచినాక వచ్చి మళ్ళీ నా ఎలక్షన్ కూడా ఉంది కదా, చేసి గెలుచుకోవాలి కదా మీ దగ్గరికి వచ్చి. కాదు బిడ్డ, నా కోసం ఓటేరా మరి. నా ముఖం నుంచి ఓటేయి, మెయిల్ పెట్టు, నా ముఖం నుంచి ఓటేయి అంతే. ఇంకొక మాట, తమ్ముడు జంపరాజు మనోడే. ఆగురా తమ్మి, ఆగురా తమ్ముడు. ఓకే ఇప్పుడు నేను వచ్చిన కదా బిడ్డ, నేను చేసి పెడతా. ఇప్పుడు నేను వచ్చిన నా ముఖం చూసి ఓటేయు, నేను చేసి పెడతా. నా బాధ్యతగా, కౌన్సిలర్ది కాదు, నా బాధ్యత. ఓకే, నా మాట కౌన్సిలర్ బాధ్యత కాదు, నా మాట నేను ఇస్తా. నేను దగ్గరుండి నేను చేయిస్తా. మళ్ళా 13 తారీఖు తర్వాత మీరు రండి, మళ్ళా నేను కూడా వస్తా. మీ పనులు చేసే బాధ్యత. థ్యాంక్ యూ బిడ్డ. తిరుపతి అరే వాళ్ళని కూర్చొని వాళ్ళని కూర్చొని అమ్మా ఓకే
మీకు ఇల్లు ఇప్పిద్దాం, ఇల్లు ఇప్పిద్దామన్నా. ఏమి ఇప్పియాలి? జాగలు ఇప్పిమంటావు, ప్లాట్ కావాలా? అవు బిడ్డ, ఏం కావాలి? కాంపెన్సేషన్ కాలేదా? నష్టపరిహారం కాలేదా? ఇప్పిస్తా, కలెక్టర్ గారికి మాట్లాడి ఇప్పిస్తా. ఎంతమంది పోయింది అట్లా? ఎంతమంది భూములు పోయినాయి అట్లా? మీరేనా? 10 మంది. ఆ 10 మంది నా దగ్గర, ఆ 10 మంది నా దగ్గర అని నేను ఇప్పిస్తా, కలెక్టర్తో మాట్లాడి నేను ఇప్పిస్తా. అందు పెట్టుకోకు, ఇప్పిస్తా అంటున్నా. ఇప్పిద్దాము. మీ అందరికి ఒకటే రిక్వెస్ట్, 11 తారీఖు నాడు ఏ గుర్తు మనది? ఏ గుర్తు మనది? ఏ గుర్తు? గిడిది కినబడతలేదు. ఏం సంగతి? కారేనా? ఏం కన్ఫ్యూజన్ లేదు కదా, అయోమయం లేదు కదా అంటున్నా. ఆగం కాకురి. కాంగ్రెస్ వాళ్ళు కమలాకర్ రావు ఏమైనా లంగమాటలు చెప్తే కూడా నమ్మకురి. ఎట్టి పరిస్థితుల్లో మీకు న్యాయం చేసి మీకోసం అవసరమైతే కలెక్టరేట్ కాడ ధర్నా చెప్పించి పైసలు ఇచ్చే బాధ్యత నాది. ఓకేనా? మరి ఎండలు ఇంతకంటే ఎక్కువ కూర్చోబెట్టా, సోదరా తమ్ముడు రవి తిరుపతి కన్ఫ్యూజ్ కాకురి. రాజు మనోడే కావచ్చు కానీ వాడి పార్టీ లంగ పార్టీ మర్చిపోకురు, ఆ పార్టీ నమ్మకురి. ఇక కమలాకర్ రావు అయితే ఆయన సంగతి మీకు తెలుసు, వస్తే మంచిగానే యాక్టింగ్ చేయరు కానీ ఓట్లు మాత్రమే ఎక్కువ. అర్థమైందా? కారు గుర్తు మర్చిపోకురు తమ్ముడు అందరూ కూడా. ఓకే, నేను ప్రచారంలో పోతా, పెద్దూరు దిక్కు పోతా, ఇంకా అవతల దిక్కు పోతా. మీరు రమ్మన్నారని వచ్చినా అవతల దిక్కు పోతా. అర్థమైంది? నేను సాయం. ఏం పేరు? కొండ నవీన్ మహేందర్ దగ్గర పెట్టుకోగలవు. వాళ్ళు ఎవరు నా దగ్గర తీసుకురా, నా దగ్గర ఆఫీస్ కాడికి సాయంత్రం 9 గంటలకు నేను సాయం చేస్తాను. మీ అందరికి థ్యాంక్ యూ. మా గవర్నమెంట్ తీసేస్తా అని చెప్పిన